జై గురుదేవ దత్తకి జై. బాబావారు 10 జన్మల్లోని కర్మను కూడా 10 రోజుల్లో తీసివేయగల అపార శక్తివంతుడు మన సద్గురు సాయినాథుల వారు. మరి ఎవరికి తీశారు 10 జన్మల్లోని కర్మను 10 రోజుల్లో అనే విషయం మీద ఈరోజు మనం సచ్చరిత్రలో ఈ 34వ అధ్యాయం గురించి మనం మాట్లాడుకుందామా. ఆయన చేయని పనంటూ ఏది లేదండి. ఆయన పాదాలు నమ్ముకుంటే చాలు. ఆయన మనకు ఏం కావాలనో అది ఇస్తారని, అంటే గురు పాదాలను నమ్ముకోవడమే మనం చేయవలసిన పని అన్నమాట. ఇక్కడ తను ఎంత బాధలో కూడా బాబా నామస్మరణని తను మర్చిపోలేదండి. అంత గొప్పగా చేశాడు. ఆ వ్యక్తి ఎవరంటే డాక్టర్ పిళ్ళే. డాక్టర్ పిళ్ళేకి ఒకసారి నారి కురుపుతో చాలా బాధపడ్డాడు. నారి కురుపుతో చాలా అంటే చాలా నరకం చూశాడనమాట. అది కూడా ఎట్లా, ఒకదాని పక్కన ఒకటి 7 కురుపులు లేసాయండి. ఒకటి కాదు, 7 కురుపులు లేసాయి. అతనికి చాలా బాధ కలిగి ఏడుపు అంటే రోజు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడనమాట. కానీ అంత దుఃఖంలో కూడా, అంత బాధలో కూడా బాబా అంటే అతనికి ఎంత ప్రేమ అంటే చెప్పలేనంత ప్రేమ. బాబాకు కూడా బాబా అతనితో ఎలా పిలిచేవారు, బాబు భలే పిలుస్తాడు. బాబా వారు ముద్దుగా పిలుస్తాడు అందరినీ. శ్యామానేమో వరకు కిట్టిగా అని పిలుస్తాడు. తర్వాత అబ్దుల్లానేమో నల్లగా ఉంటాడని కాకి అని, ఇలా భలే సరదాగా పిలుస్తుంటారు అనమాట. బాబా నోడుతో నిక్నేములతో పిలిపించుకోవడం ఆనాటి భక్తుల అదృష్టంగా భావించుకోవాల్సిందే. నిజంగా మాట్లాడితే ఈయన పిలిచేవారట బాపు అని ముద్దు పేరుతో పిలిచేవారట. రోజు ఎంతో ప్రేమగా ఆ యొక్క డాక్టర్ పిళ్ళే యొక్క యోగక్షేమాలు అడిగేవారు. ఉదయం సాయంత్రం మసీదు కటకటాల వద్ద ఆ బాపు కూర్చునేవాడు. బాపు అంటే డాక్టర్ పిళ్ళే పొద్దున సాయంకాలం కూడా కూర్చునేవాడు. బాబా అతనితో చాలా సమయం గడిపేవారట. ఆ యొక్క డాక్టర్ పిళ్ళే అంటే బాబాకి చాలా ప్రేమ. అందరూ ప్రేమే బాబా అంటే. బాబాకి లేకుంటే బాబా దగ్గర వచ్చి ఎందుకు కూర్చుంటారు అందరూ? బాబాకు ప్రేమే, భక్తులకు ప్రేమే. అయితే చాలాసేపు గడిపేవారంట. వారిద్దరూ పరస్పరం హాయిగా చాలా విషయాన్ని ఇద్దరు ముచ్చటించుకునేవారంట. ఎవరు? బాబా, డాక్టర్ పిళ్ళే. ఇంకా బాబా చిలుం పీల్చేవారు కదా. చిలుం పీల్చేటప్పుడు బాపు ఉండాలి, అంటే డాక్టర్ పిళ్ళే ఉండాలి. ఇంకా బీడీ కాల్చేటప్పుడు కూడా అతను ఉండాల్సిందే. ఏదైనా విషయం నిర్ణయించేటప్పుడు కూడా ఆ బాపు ఉండాల్సిందే. అతను దగ్గర లేకపోతే బాబాకు అసలు తోచేది కాదంట. దీన్ని బట్టి భగవంతుడి భక్తులు లేకుంటే తొయ్యదండి. భక్తులు ఉండాల్సిందే. అందుకే సిడీలో ఆ యొక్క సింహాసనం మీద ఆ రాజు కూర్చొని లక్షలాది మందికి చూడడం కోసమని ఆయన అలా కూర్చున్నాడండి. టీవీగా దర్పంగా వచ్చే వాళ్ళందరినీ చూస్తా అంటే ఆయనకేం తొయ్యదు. సరే, ఇది అన్నమాట డాక్టర్ పిళ్ళేకి బాబాకున్న అనుబంధం. అంటే పిళ్ళే లేకుంటే బాబాకి ఏమీ తొయ్యదు. ఇద్దరు ఒకరికొకరు చాలా విషయాలు ముచ్చటించుకొని మాట్లాడేవారు. బాబా బీడీ తాగితే అతనికి ఇచ్చేవారు, ఇంకా చిలుము తాగినా సరే అతనికి ఇచ్చేవారు. అంటే వాళ్ళిద్దరు దగ్గర సంబంధం గురించి ఇట్లా చెప్తున్నాను అనమాట. సరే, నారి కురుపును బాధ భరించలేక బాబు అత్యంత నిరుత్సాహంతో దుఃఖంతో మంచాన్ని పడ్డాడు. అదేమన్నా తమాషా? ఎంతెంత కురుపులు, 7 కురుపులు ఒకదాని మీద ఒకటి పక్కన లేసేసి నరకం ఏంటో చూస్తున్నాడు అనమాట. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో నిజంగా మనకు జ్వరం వస్తే బాబాని తెలుసుకుంటామా? మనకు బాగాలేకుంటే కష్టం వస్తే భగవంతుని తెలుసుకుంటామా? అది బాగు చేయ బాబా, ఇది బాగు చేయో, లేకుంటే కోరికలతో అడుగుతాం, అది వేరే విషయం. కానీ శరీరం సహకరించినప్పుడు మనం ఎటువంటివి అడగలేమండి. కానీ ఇక్కడ తను అంతా బాధపడుతూ ఉన్నా సరే నోరారా సాయి సాయి అని బాబాని నామస్మరణ చేసుకునేవాడట. ఇది ఇక్కడ మనం బాగా గమనించాలి. అంత బాధలో కూడా నామస్మరాన్ని అతను మర్చిపోలేదు. తన శరీరం తనకి అంత కష్టపెట్టినా కూడా తను ఎప్పుడు భగవంతుణ్ణి మర్చిపోలేదన్నమాట డాక్టర్ పిళ్ళే.
భగవంతుడు ఎలా మర్చిపోతాడు? నా బిడ్డ ఎప్పుడు నన్ను పిలుస్తూనే ఉన్నాడు. నామం అంటే ఏంటి? భగవంతుడిని కాల్ చేయడమే, భగవంతుని మనం పిలవడమే. ఇంకా స్వామి బాబా వారు ఏం చేశారో చూద్దాం. ఇక్కడ అయితే ఇతను అనుకుంటున్నాడు మనసులో, బా ఈ బాబా నాకు ఇంకా బాధ చాలు బాబా, నాకు ఈ బాధ చాలు, ఈ ఈ బాధ కంటే నాకు మరణమే మేలు, దీనికంటే చచ్చిపోవడమే మేలు బాబా అని సాయిని శరణు వేడుకున్నాడు, ప్రాధేయపడ్డాడు డాక్టర్ పిళ్ళై. నా ఈ శరీరం పైన ఈ ఈ పుండ్లు, ఈ వ్రణాలు ఇంకెంతకాలం ఉంటాయి బాబా? ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ విసిగెత్తిపోయినాను. ఈ బాధ భరించడానికి కూడా నాకు ఇంకా ఓపిక లేదు, నాకు ఇంకా శక్తి లేదు బాబా అని చెప్పారు. పరిశుద్ధాచరణతో ప్రవర్తించే నాకు ఈ దుఃఖావస్థ ఎందుకు బాబా? నేను ఎప్పుడూ ఏ పాపం చేయలేదే, ఎటువంటి దుష్కర్మలు నేను చెయ్యలేదే, ఇంత నా తల మీద ఈ పాపం ఎందుకు? మనం కూడా అనుకుంటాం కదా, నేను ఏ పాపం చేయలేదు బాబా, నాకు తెలిసి నేను ఎవ్వరికీ మోసం చేయలేదు, మరి నాకెందుకు ఈ కష్టాలు, నా బిడ్డలకి ఎందుకు ఈ కష్టాలు, నాకెందుకు అని భగవంతుని మనం కూడా నిలదీస్తాం. అలాగే పిల్లే కూడా అలాగే నిలదీస్తున్నాడు. నేనేం పాపం చేశానని నాకు ఇంత పెద్ద కురుపులు ఇచ్చి నాకు నరక ప్రాణంగా చేస్తున్నావు బాబా, నేనేం చేశాను అని అడుగుతున్నాడు. బాబా ఈ నాలుగురుపు బాధ భరించలేకున్నాను బాబా, నేను ఇంకా భరించలేను, ఇంతకంటే నాకు చావు వచ్చినా సరే నేను చాలా సులభంగా నేను భరిస్తాను బాబా, ఈ బాధను తర్వాత జన్మలో నేను అనుభవిస్తాను అంటే ఇతను ఏమన్నాడంటే డాక్టర్ పిళ్ళే, ఈ కర్మను తీసే బాబా అని బాబా దగ్గర అంత చనువున్నా కూడా పిల్లి అడగలేదు. ఎందుకంటే నిజం అలాంటి వాళ్ళు ఎంతో చనువుగా అంటే, ఒక మనిషితో ఒక స్నేహం చేసి చనువుగా అంటే, నాకు ఈ పనులు చేసి పెట్టవా, నీకు వాళ్ళు తెలుసు కదా, ఆ పనులు చేసి పెట్టవా, రికమెండేషన్ అడుగుతాం. కానీ ఇతడు భగవంతునితో అంత సన్నిహితంగా ఉన్నా కూడా నాకు ఇది ఆరోగ్యం బాగా చేయ బాబా, నాకెందుకు అని అడగల. నాకు ఇంత పెద్ద శిక్ష ఉంది బాబా, నేనేం పాపం చేయలేదు కదా ఈ జన్మలో, మరి నేను బాధ భరించలేకపోతున్నాను, దీనికంటే మరణమే మేలు, కానీ నేను కర్మను అనుభవించను అని చెప్పను, దీని మరు జన్మలో కూడా నేను కొంత అనుభవిస్తాను, కానీ 10 జన్మలు దీన్ని కొంచెం పంచిపెట్టు బాబా, ఈ జన్మ నేను భరించలేను అన్నారు తప్ప నేను కర్మను అంటే తీసేయ బాబా అని భగవంతుని అతను కోరుకోరు. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా కర్మను తీసేయని అడగకూడదు. ఈ బాధని చాలా అంటే సులభంగా మీ పాదాల వంత నేను చేరాను కదా, ఈ యొక్క కర్మని సులభంగా నేను అనుభవించేదన్న దారిని ఇవ్వయ్యా అని అడగాలి. మనం భగవంతుని అలా అడగాలి తప్ప, నా కర్మను తీసే, నీ పాదాలు పట్టుకున్నాను కదా, నీకు పూజ చేస్తున్నాను కదా, నీ కొబ్బరికాయలు కొట్టేస్తున్నాను కదా, ఎవరికి కావాలా కొబ్బరికాయలు? ఏమక్కర్లా, కర్మను అనుభవించే తీరవలసిందే ఎవరైనా సరే. అదే చెప్తారు, దేవుడైనా ఏదో కాస్త కోస్తో విడిచిపెట్టేస్తాడు మనం చేసిండే కర్మలు, అంటే పాపాలు కావచ్చు, ఏదైనా చేస్తాం కదా, కానీ కర్మ మాత్రం మనం ఎప్పటికీ విడిచిపెట్టదండి, ఎప్పుడో ఒక సమయం మనం పట్టుకుంటుందన్నమాట కర్మ. కాబట్టి ఇక్కడ మనం కర్మని అనుభవించే తీరాలి అని చెప్తున్నారు. కానీ సద్గురు పాదాలను పట్టుకున్నప్పుడు ఆ కర్మ మనకు సులభంగా తీరే మార్గాన్ని ఆ సద్గురు మనకి ఇస్తాడు. అంటే తెలియదు మనకు, చిన్నప్పుడు చూడండి ఇంజక్షన్ వేస్తారు, అంటే డాక్టర్ ఇంజక్షన్ వేస్తారు చిన్నపిల్లలకి, మాట్లాడుతూ ఉంటారు, డాక్టర్ ఎప్పుడో ఇంజక్షన్ వేస్తారు, ఏది ఇంజక్షన్ అంటే అయిపోయింది ఇంజక్షన్. అంటే భగవంతుని పాదాలు పట్టుకుంటే మనకు తెలియకనే మనకు కర్మలు తీసేస్తాడండి భగవంతుడు. ఇక్కడ అదే అడుగుతున్నాడు పెళ్ళి, దీన్ని అనుభవించకుండా ఉండే మరో దారి లేదు, దీనికోసం మరో జన్మెత్తాలి, మరి మందమతని నాకు ఇది ఎలా తెలుస్తుంది, 10 జన్మలు ఎత్తైనా సరే సంతోషంగా ఈ కర్మను నేను అనుభవిస్తాను, ఈ జన్మకు ఇంతటితో చాలించేలా నన్ను అనుగ్రహించు బాబా, నాకింకా ఈ జన్మలో జీవించింది చాలు, నీ జీవితం నన్ను విముక్తుని చేయండి, నాకు ఈ కష్టాలు వద్దు, ఇదే నేను రోజు మిమ్మల్ని వేడుకుంటాను అని చెప్పేసి ఆ బాబాకి కబురు పంపించాడు డాక్టర్ పిళ్ళే. ఇంకా పిళ్ళే ప్రార్థన విని సిద్ధపురుషులైన స్థాయి, అంటే మన ప్రార్థన పంపించాడు వేరే అతనితో, కానీ మన ప్రార్థనను భగవంతుడు వినడా, పక్క నుండి వింటాడు, మనలోనే ఉండి వింటాడు కదా బాబా. కాబట్టి ఆ పిల్లే ప్రార్థన విన్న సిద్ధపురుషుడైన సాయి మహారాజు, ఆయన మనసు హృదయం మైనం కన్నా మెత్తది, అసలు దేంతో పోలుద్దామన్నా కూడా మనకు తెలియదండి, అంత సున్నితమైన బాబా ప్రేమకు ఏది సరితూగదంటే, ఒక తల్లి ప్రేమకే మనం భరించలేం, సరైన తల్లి సరైన బిడ్డను ప్రేమిస్తే
ఆ బిడ్డ అంటే భరించలేని ఆ తల్లి ప్రేమ, అంత ప్రేమ అడుగడుగున తన బిడ్డను అనుక్షణం కాపాడుతుంది కదా తల్లి. కానీ సాయినాథుడు తల్లి సాయిమాత ప్రేమ కోటి తల్లుల ప్రేమ ఇంకెలా భరిస్తామండి మనం? అంత ప్రేమ అనమాట. అయితే అతని హృదయం కరిగిపోయింది, బాబా హృదయం కరిగిపోయింది, ఉప్పొంగిపోయింది. ఇంకా వారు డాక్టర్ పిల్లేను శాంతింపజేయడానికి కురిపించిన కరుణామృతాన్ని సేవించండి అంటున్నారు. భక్తుల కోరికలు తీర్చే కల్పద్రుమమైన బాబా పిల్లే యొక్క పరమ దుఃఖావస్థను గని అతని బాధను పోగొట్టడానికి ఒక ఉపాయం పన్నారనమాట బాబావారు. బాబా విషయాన్ని పిల్లే యొక్క కబురును తెచ్చిన దీక్షిత్ ఆకాశ దీక్షిత్తుతో కదా పంపించాడనమాట. వెళ్ళి బాబా చెప్పు, నేను అనుభవించలేకపోతున్నాను, దీనికంటే మరణం మేలనిపిస్తుంది, నా వల్ల కాదు ఇంకా, పో చెప్పుపో అని పంపించాడంటే ఆ ప్రార్థన ముందే విన్నాడు బాబావారు. అయితే దీక్షిత్తుతో మళ్ళీ పంపించాడు బాబావారు. ఏమని? నువ్వు నిర్భయంగా ఉండు అని అతనితో చెప్పు. 10 జన్మల వరకు ఎందుకు కర్మని అనుభవిస్తాడు, మొత్తం 10 రోజులు అనుభవిస్తే చాలు, అది కూడా పరస్పరం కలిసి పంచుకొని అనుభవిద్దామని అతనితో వెళ్ళి చెప్పు అని అన్నారంట. అంటే స్వార్థం కానీ పరమార్థం కానీ అథవా మోక్షంగాని ఇవ్వడానికి సమర్థుణ్ణి, సర్వసమర్థుణ్ణి నేనుండగా అనర్థమైన మరణాన్ని ఎందుకు కోరుకుంటాడు అతను? అతనికి ఏం కావాలో నేను చూస్తాను, 10 జన్మల దాకా ఎందుకు? నా నామాన్ని పట్టుకున్నాడు, నా పాదాలను పట్టుకున్నాడు, ఆ కర్మని సులభంగా అనుభవించగల శక్తిని నేను అతనికి ఇస్తాను, పో అతనితో చెప్పు, నిర్భయంగా ఉండమని అతనితో చెప్పు అని చెప్పి పో వెళ్ళేసి అతను ఎవరినైనా ఒక వీపు మీద ఎక్కించుకొని నా దగ్గర తీసుకురండి అని చెప్పారు. తర్వాత బాబా ఇంకో మాట కూడా అన్నారు, కర్మని ఓర్పుతో మనం అనుభవించాలి కానీ దానికి భయపడకూడదు అని చెప్పారంట. వెంటనే అటువంటి స్థితిలో డాక్టర్ పిల్లేని తీసుకొని మసీదుకు వీపు మీద తీసుకొని వచ్చారు. బాబా తన తలగడను తీసుకొని వచ్చి అతని చేతికిచ్చి, ఇదిగో కూర్చో అని చెప్పి తనకు కుడివైపున అంటే బాబా కూర్చున్న చోటని తలగడను ఉంచి, దీనికి ఆనుకొని ఊరికే కూర్చో, అసలు అనవసరం నువ్వు చింత పెట్టుకోవద్దు, అనవసరం నువ్వు బాధ పెట్టుకోకు, కాళ్ళు బాగా చాపుకో, దానివల్ల నీకు చాలా హాయిగా ఉంటుంది, చేసుకున్న కర్మ అనుభవించకుండా ముగిసిపోదు. ఎంత మంచి మాట చెప్పారు బాబా. చేసుకున్న కర్మ అనుభవించకుండా ముగిసిపోదు. ఇదే మాటను మద్రాసు భజన సమాజంలో అక్కడ 29, 28 అధ్యాయం అనుకుంటా, దానిలో కూడా అతను అడుగుతాడు, బాబా నేను ఈ జన్మలో ఏమి కర్మ చేయలేదే అని అతను అడిగితే, ఈ జన్మలో చేయకుంటే పూర్వజన్మలో చేసి ఉండొచ్చుగా అంటారనమాట బాబా. అది నిజం. మనకి ఈ జన్మ చేసామని మనకేం తెలుస్తుంది? మనము ఇక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళేటప్పటికి ఒక 50 హత్యలు చేసి ఉంటాం. ఎలా చేస్తాం? కత్తి తీసుకొని నరుకుతామా? కాదు కదా. కాళ్ళ కింద చిన్న చీమలు, ఎన్నో దోమలు ఎన్నో పుడతాయి, అవి కూడా ఆత్మే కదా. దాన్ని కూడా మనం చంపుతున్నట్టే కదా లెక్క. మరి అది కూడా కర్మే కదా. కాబట్టి మనకు తెలియకుండా ఎన్నో కర్మలు చేస్తున్నాం. మరి పూర్వజన్మలో చేసి ఉండొచ్చు కదా అని బాబా ఎంత బాగా అంటే, ఈ జన్మలో కాదు, జన్మ నుంచి కూడా నువ్వు కర్మ చేసి ఉంటావు, దాన్ని అనుభవించే తీరాలి, దాన్ని తప్పించుకోవడానికి మార్గం లేదు అని చెప్పారనమాట బాబావారు. తర్వాత ఇష్టాలు కానీ ఇంకా సుఖ దుఃఖాలు కానీ అమృతం అయినా అంటే అమృతం లేదా విషం, ఈ ద్వంద్వాలు సంచిత కర్మానుసారం ప్రవాహం వలె వచ్చి పడతాయి. వీనికోసం నువ్వు ఆనందించకూడదు. అంటే ఆ ఇష్టాలు రావచ్చు, అమృతం రావచ్చు, లేదా మన సుఖాలు వస్తాయి, దేనికి నువ్వు సరే ఇవన్నీ నాకు ఈ జన్మలో పూర్వ జన్మలో వచ్చిన అదృష్టాలుగా భావించు, సుఖం వచ్చినా అలాగే భావించు, కష్టం వచ్చినా అలాగే భావించు, దేనికి నువ్వు కృంగిపోకూడదు. ఓ పొగడ్తలకు పొంగిపోయి కుగడ్తలకు అంటే నువ్వు అగడ్తలకు కుంగిపోవద్దు, దేనినైనా సమానంగా యాక్సెప్ట్ చేయాలి అని చెప్తారు. నిజంగా అది ఎంత కష్టం, సమానంగా యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. సంతోషాన్ని అయితే అందరూ చేసుకుంటారు. ఒక పెళ్ళికి పిలవండి, అందరూ గబగబగబ వెళ్ళిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, పాటలని చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అదే ఒక కష్ట సమయంలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చేయగలుగుతామా? రెండింటిని మనం సమానంగా తీసుకోవాలిగా, తీసుకోలేము. ఇక్కడ చాలా కష్టమైన పని, కానీ ఆ స్థితికి మనిషి రాగలగాలన్నమాట. తర్వాత డాక్టర్ పిల్లి అక్కడ కూర్చుంటే బాబా అన్నారు, ఇప్పుడే నిన్ను ఒక కాకి వస్తుంది, అది నిన్ను పొడుస్తుంది, నీ వ్యాధి నయమవుతుంది అని చెప్పారు. కాకి ఎవరు, ఆ పొడవటం ఏంటో ఏమి చెల్ల. సరే ఇతను అన్నాడు, పిల్లి అన్నాడు, బాబా చూడు బాబా, నానా సబ్జెంట్ వరకు పెద్ద కట్టోడు కట్టాడు, కట్టినా నాకేమో నొప్పిగా ఉందంటే
దానికి ఒక మాట అన్నారు, అరే ముందు కట్టిపోయారా లేదంటే చస్తావు నొప్పితో అని చెప్పన్నారనమాట. కాకి వస్తుంది, బాబాయ్ ఏమన్నారు, కాకి వస్తుంది నేను పొడుస్తుంది నువ్వు బాగైపోతావు, అంటే నీ పుండును పొడుస్తుంది నువ్వు బాగైపోతావు అన్నారు. ఇతనికి ఏం అర్థం కాల. సరే కాళ్ళు చాపి కూర్చున్నారు. అబ్దుల్లా పని ఏమిటి అక్కడ, మసీద్ అంతా శుభ్రపరచడం, బాబాకి అక్కడ ఏం కావాలో అందివ్వడం, చక్కగా దీపాలంతా సవరించడం, ఆ పని అంటే సేవ చేయడం అక్కడ. ఇంకా చక్కగా అక్కడంతా మసీదు పక్క చక్కగా ఇరుగ్గా ఉంది, అక్కడ కూర్చున్నారు అందరూ. ఇంకా అప్పుడే ఈ పాపం ఈ పిల్లే గోల ఒకటి, అందులో ఎరుపులు. అప్పుడే అబ్దుల్లా దీపాలంతా తీసుకొని అక్కడికి వచ్చాడు. అయితే వచ్చేటికి పాపం అతని దృష్టి అంతా ప్రమిదల మీదే ఉంది. అబ్దుల్లాకి అది ఎక్కడ నూనె ఒలిపోతుందో ఇట్లా ఆ దృష్టి దాని మీదే ఉంది. కానీ అక్కడ కాళ్ళజాపు కూర్చున్నాడా, పెళ్ళే కూర్చున్నాడా, ఏమీ అతని దృష్టి లేదు. అంటే అంత ఏకాగ్రతతో అతను అబ్దుల్లా కూడా ఆ సేవ చేస్తున్నాడని ఇక్కడ మనం గ్రహించుకోవాలన్నమాట. పాపం వస్తున్నాడు, ఈ పిల్లేని చూడల, ఇతని కాలు సరిగ్గా వెళ్ళి ఆ డాక్టర్ పిల్లి అంటే ఆ కురుపు మీద పడగానే వెంటనే అబ్బా అబ్బా అమ్మ అని గట్టిగా అరిచేశాడు పిల్లి. ఇంకా అరిచేపడికి ఆ పుండంతా పగిలిపోయి అక్కడ చీము, అక్కడ రక్తం మొత్తం అంతా ఆ పుండులో నుంచి వచ్చేసాయండి మొత్తం. దానిని వినండి అంటున్నారు. నారి కురుపులు పగిలిపోయి చీము కారింది. పిల్లే చాలా బాధపడ్డాడు. ఒకవైపు ఏడుస్తూ మరోవైపు మాకు పాడసాగాడు, అంటే పాడుతున్నాడు, అంటే నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు బాబాని అంటున్నాడు, దయామయ్య నీ పేరు కరుణామూర్తి, నా స్థితినిగా నన్ను కరుణించయ్యా. 2 ప్రపంచాలకు నీవే మహారాజువి. నీ మహిమ ప్రపంచంలో వ్యాపించి ఉంది. ప్రపంచ వ్యవహారాలన్నీ మునిగిపోయినా నీ మహిమ అంటే ముగిసిపోయినా నీ మహిమ శాశ్వతంగా ఎప్పుడు ఉంటుందయ్యా. నువ్వు ఎప్పుడు భక్తులకి సహాయకారివి. పిల్లే కాలిపోటు ఆగి మళ్ళీ వస్తాంది. అతని ప్రాణం వికలమైపోయింది, బాగా నీరసపడిపోయాడు. అదంతా సాయిబాబా యొక్క లీల అని అర్థమైంది. చూసారా బాపు బాగై అదే పాట పాడేస్తున్నాడని బాబా అక్కడ ఉన్న వాళ్ళతో అన్నాడు. పెళ్ళే బాబాను అడుగుతున్నాడు, ఇంకా ఎప్పుడు వస్తుంది బాబా కాకి, అంటే ఇది పుండు పగిలిపోయింది, రక్తం వచ్చింది, అంత కారిపోయింది, అంత అయిపోయింది, అయితే ఇంకా ఇతను కాకి వస్తుంది, ఎప్పుడు పొడుస్తుంది అనుకుంటున్నాడు అనమాట పిల్లి. అప్పుడు బాబా అడుగుతుంది, బాబా ఇంకా ఎప్పుడు వస్తుంది బాబా, కాకి వచ్చి పొడుస్తుందా అన్నాడు. అప్పుడు బాబా నువ్వు వెళ్ళి వాడలో వెళ్ళి సుఖంగా వెళ్ళి కూర్చో, అక్కడ ఉండు, ఇంక ఇప్పుడు ఈ కాకి పొడవడానికి మళ్ళా రాదు, ఇప్పుడు అదేగా వచ్చి వెళ్ళింది, అదేగా నీ కాలు తొక్కింది, అదేగా పొడిచి పారిపోయింది, నీ నారి కురుపును మట్టు పెట్టింది, ఎక్కడ కాకి ఎక్కడ కదా. అబ్దుల్ రూపంలో కాకిని ప్రకటన చేసి బాబా జరగవలసిన దాన్ని తన సమక్షంలో జరిపించారు. తన కర్మను అక్కడ తీసివేశారనమాట బాబావారు. అలా బాబా తన మాటను నిజం చేశారు. అది మాట కాదు, బ్రహ్మ లిఖితం. కర్మను కూడా అడ్డగించగలరు. త్వరలోనే బాపుకు బాధ తగ్గి హాయిగా అనిపించింది. అంటే అప్పుడు బాబా అంటే ఎవరి కర్మలు అన్నా సరే, మనం జన్మలకి నా కర్మను తీసే బాబా, లేదంటే నా కర్మని ఇట్లా ఉంది బాబా, నేను అనుభవించలేకపోతున్నాం, నేను జన్మ తెచ్చుకున్నాను బాబా నా కర్మని అనుకుంటూ రోజు మనం ప్రార్థన చేస్తున్నట్టు ఏదో రకంతో, లేదా నాకెందుకు ఇన్ని బాధలు మనం అడుగుతాం. కానీ నువ్వు సాయి చరణాలని, అతను అంత బాధలో కూడా సాయి నామస్మరాన్ని మర్చిపోలేదు. మరి మనం మర్చిపోతున్నాం. మనం జ్వరం వస్తే మనం చేయలేం, మనకు బాధ వస్తే మనం చేయలేం కాదు. నువ్వు ఎప్పుడైనా సరే భగవంతుని పాదాలు గట్టిగా పట్టుకొని ఆయన నమ్ముకున్నావంటే మనకి 10 జన్మల్లో కాదు, అసలు ఏ జన్మలోనూ మనకి ప్రారంధం లేకుండా చేసి మనకి ముక్తిని ప్రసాదించే ఆ సద్గురు సాయినాథుడు ఉండగా మనకేంటి భయం? అలా డాక్టర్ పిల్లకేనా, మనలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది కర్మలను తీసివేసిన ఆ సద్గురు సాయినాథుల వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా.